శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఉమారెడ్డి గారు. నమస్కారం అండి. నేను వానరసేన మహిళా అధ్యక్షురాలండి. నా పేరు ఉమారెడ్డి. ఎందుకు రాజమౌళి ఎమ్మట పడుతున్నారు మీరు? ఎవరి వెంట పడేంత సమయము అవసరము మాకు లేదండి. ఎందుకంటే మేము చేసేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. కేవలం దేవుణ్ణి నమ్ముకొని దేవుడి సేవలో ఒక భాగంగా మేము భావించి దేవుడికి వ్యతిరేకంగా ఏ పనులు చేసినా ఎవరు మాట్లాడినా ఎదిరించి న్యాయ పోరాటం చేసేవాళ్ళం మేము. మాకు రాజమౌళి తెలియదు, ఎవరు తెలియదు, తెలుసుకునే అవసరం కూడా మాకు లేదు. కేవలం ఆ వ్యక్తి ఎవరైనా, ఆ సంస్థ ఎవరైనా మేము వ్యతిరేకిస్తాం. ఏది దైవానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను మేము వ్యతిరేకించి న్యాయపరంగా మాట్లాడతాం, పోరాటం చేస్తాం అనుకోండి, ప్రశ్నిస్తాం. ఆయన స్టేజ్ మీద మాట్లాడిన దాంట్లో మీకు అబ్జెక్షన్స్ ఏంటి? అబ్జెక్షన్ ఏంటంటే, సరేనండి అతను ఏమన్నాడు, నాకేదో ప్రెస్టేషన్, అతను సపోర్ట్ చేసేవాళ్ళు, అతను ఏమనలేదు. అతను ప్రెస్టేషన్తో ఏదో స్టేజ్ మీద మాట్లాడేసిండు. అంటే స్టేజ్ మీద ఏం మాట్లాడిండంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకేదో ఏదో ప్రాబ్లం వచ్చిందట అతనికి, దానివల్ల దేవుడికి మీద నమ్మకం లేదు. అయితే మా నాన్నగారికి నమ్మకం, మీ వెంటుంటాడు, ఆంజనేయ స్వామి ఉంటారు అని అన్నాడు మా నాన్నగారు. నా భార్యకు నమ్మకమే, కానీ మరి ఏది ఆంజనేయ స్వామి అభయం ఏది నా వెనక, మరి నాకు ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని అన్నప్పుడు, మరి బాహుబలి హిట్ అయ్యి అవార్డ్స్ రివార్డ్స్ కొట్టి కోట్లు వెనకేసుకున్నప్పుడు నీకు ఏది ఆ శివలింగాన్ని హీరో భుజాన్ మీదకి ఎత్తి తీసిండు కదా, మరి ఆ దేవుడి దయ వల్లే నేను ఇట్లా సక్సెస్ అయినా అని అన్నాడా? ఎప్పుడన్నా మెన్షన్ చేసిండా? అతను చేయలేదు. మరి అప్పుడు గుర్తురా అని భగవంతుడు ఒక 10 నిమిషాలు ఎంత వచ్చిందో ఆయనకు టెక్నికల్ ప్రాబ్లము, ఆ కొంచెం సమయానికి భగవంతుడు లేడు అని సభాముఖంగా. ఇప్పుడు ఆ ఈవెంట్లో చాలామంది వచ్చిండ్రు కదా, అభిమానులు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఆయన టీం కావచ్చు, మేబీ పెయిడ్ పీపుల్ కావచ్చు, ఏది ఇతను కొందరు డబ్బులు ఖర్చు పెట్టి కూడా పిలిపించుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కావచ్చు. అందులో యూత్, మెజారిటీ యూత్ ఉంటుంది. అయితే ఈయన ఏం సందేశం ఇస్తున్నాడు మనుషులకి? ఈయన సెలబ్రిటీ కావడమే ఇక్కడ సమస్య అండి. ఇతను ఆ స్థాయికి పోయిండు కనుక ఇక్కడ సమస్య. ఆ స్థాయి వ్యక్తిని గమనించే వాళ్ళు, కొందరు చాలా క్రేజ్ ఉంటుంది, ఏది మూవీస్ అని అట్లా ఏదో పెద్ద వాళ్ళు ఏదో పైనుంచి దిగి వచ్చినట్టు ఫీల్ అయ్యి బాగా మనసు మీదకి బుర్రలోకి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం సందేశం ఇస్తుండండి ఇతను? ఆ కొంచెం సమస్య కోసము భూమి మీద ఉన్న కోటాను కోట్ల వ్యక్తులు ఆరాధించి ఆరాధ్య దైవం మీద నమ్మకం లేదు, అది ఏది అపనమ్మకాన్ని వ్యక్తం చేయడం తప్పు కదండి. ఇతను మా మనోభావాలు దెబ్బతింటే కదండి మేము ప్రశ్నిస్తాం కదా. అదే మీ తల్లిదండ్రి, ఇప్పుడు ఆ దైవమే మా తల్లిదండ్రిగా మేము శ్వాసించి మేము బతుకుతున్నాం, మేము పోరాటం చేస్తున్నాం, మా నమ్మకాలు వాట్ ఎవర్ మా తరతరాల నుంచి వచ్చినాయి అవి. సో ఇతను వన్ ఫైన్ డే ఇదేదో సక్సెస్ కొట్టిండని, ఏదో అవార్డులు వచ్చినాయని, ఏదో ఫేమస్ అయిపోయిండని అట్లా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కోటాను కోట్లు మేము ప్రజలము, మనుషులము, ఆరాధిస్తున్నాం, గుళ్ళు కట్టుకున్నాం, ఆ భగవంతుడు నమ్మకంగా బతికేస్తున్నాం మేము. మా వానరసేన కూడా మేమందరము నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి. ఏదో మా ఆర్థిక వనరులన్నీ వేసుకొని సమయాన్ని కేటాయించి ఎవరి బలం మాకు, కేవలం దైవ బలం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఇది ఇట్లాంటి దైవ నిందలకు, దూషణలకు వ్యతిరేకంగా ఇట్లాంటి మాట కోటాను కోట్లు ఉన్నారండి. వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతినాయా? ఇతను నమ్మకం లేదు అని హిందూ సనాతన ధర్మం పైనే ఈ వ్యాఖ్యలు చేయగలుగుతాడు. అదే ఒక నేను ఆ దర్గాకు పోయి వచ్చిందండి, నాకేం కాలేదని అనగలి ధైర్యం ఉందా ఇతనికి? స్టేజ్ మీద పోలేదనుకోండి, నేను చెప్తాను, ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. నేను ఈ చర్చికి పోయి వచ్చిన, నాకు ఈ పని కాలేదు, నేను ఆ చర్చిలో దేవాన్ని నమ్మను అని అనగలిగే ధైర్యం ఉందా ఇతనికి? లేదు. కేవలం ఇతనే కాదండి, చాలా మంది చాలా చేస్తుంటారు ఇట్లాంటి వ్యాఖ్యలు. కేవలం మేమేమి అనము, ఆరాధించడమే తెలుసు, వీళ్ళు ఏమన్నా మూసుకుంటారు అని అనుకుంటున్నారు, కానీ మేము అట్లా ఊరుకోమండి. మా మనోభావాలకి ఇక్కడ నా వింటున్నాను వ్యాఖ్యలు ఏమని, వీల్ పెయిడ్ కావచ్చు,
మేబీ ఏమన్నా అతను చాలా గొప్పవాడని అతని నుంచి ఏమన్నా ఆశించి నిందలేస్తుండ్రేమో అన్న పీపుల్ ఆర్ డ్రాగింగ్ హిమ్ లైక్ ఏమన్నా ఆశించి. కానీ కాదండి, కేవలం అతను ఆ స్థాయికి పోయిండని ప్రాబ్లం అండి. ఆ స్థాయి వ్యక్తి ఆ మాట అనకూడదని అంటే ప్రభావితమయ్యే సమాజం ఉంది మన చుట్టూ. ఓకే, అర్థమైందా మీకు? అంటే ప్రభావితం అవుతారు, అది సమస్య. ఓకే. సో మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? క్షమాపణ. ఎంత బహిరంగంగా దేవుడు లేడు అన్న సందేశం ఇతను ఇచ్చిండు కదండి, ఆ సందేశానికి మేము చాలా బాధపడుతున్నాము. మా దైవం ఉనికిని ప్రశ్నిస్తున్నాడు కదా ఇతను. ఉన్నాడు, దైవం ఉన్నాడు, మేము కోటాను కోట్ల ప్రజలను మేము నమ్ముతున్నాము. మా మనోభావాలవి, మా మనోభావాలను కించపరిచే విధంగా ఇతను ఆన్ స్టేజ్ డిక్లేర్ చేసిండు. డిక్లరేషన్ అనొచ్చు, ఏమండి మీరు స్టేజ్ దిగి మాట్లాడవచ్చు, మేము అనం డిక్లరేషన్ అని. నువ్వు మైక్ పట్టుకొని కోట్ల మందిని 1,00,000 మంది వినే ఛానల్స్ లోపల నువ్వు అంటే యూ డిక్లేర్డ్ ఇట్. దానికి మేము బహిరంగంగానే క్షమాపణ అడుగుతున్నామండి. సో ఇకపోతే మీ యాక్టివిటీస్ వానర్ సేనకు సంబంధించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1,300 ఎకరాల మీరు భూమిని కాపాడింది. దేవాదాయ మాన్యాలు, గుడి మాన్యాలు, గుడికి కేటాయించబడ్డ మేబీ పూర్వకాలం మాన్యాలు కావచ్చు అవి. రాజులు, జమీందారులు అప్పుడు భూములు దానం ఇచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇచ్చినవి కావచ్చు. రికార్డ్స్ లో ఉంటాయి, రికార్డ్స్ మార్చే అవకాశం ఉన్న వాళ్ళు మారుస్తారు, లేకపోతే ఇల్లీగల్ గా విత్ అండర్స్టాండింగ్ చేతి మార్పులై కేవలం ఆక్రమించగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఆక్రమిస్తుంటారు. అందరూ కలిసికట్టుగా చేసే అవకాశం ఉంది, ఎవరికి వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించే అవకాశం ఉంది. కొన్ని గుళ్ళల్లో గుడి మెంబర్సే కమిటీ మెంబర్స్, కొన్ని ప్లేస్లలో బాగా డిమాండ్ ఎక్కువై ప్రజలే సామాన్యులే, కొన్ని ప్లేసుల్లో ఇతర మతస్థులు వాళ్ళు ఇవన్నీ ఆక్రమించిన సందర్భాలలో మేము తిరిగి వాటిని న్యాయపరంగా, కోర్టు పరంగా, పోలీస్ స్టేషన్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని ఆ గుడి మెంబర్స్ కానీ ప్రజలకు కానీ, చూడండి బాబు మరి మీ గుడి స్థలాలు ఇవి, మేము ఎప్పటికీ రాలేము, ఇప్పటికీ అవన్నీ తొలగించి మీకు అప్పగిస్తున్నాం, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీద అని చెప్పి అప్పగించడం ఇట్లా చేసినామండి. ఓకే ఓకే. సో మరి అక్కడ మీదేమో లిమిటెడ్ పీపుల్ క్రూ ఉన్నారు. అవును. మరి అక్కడ వాళ్ళు ఏదన్నా పై స్థాయి అనుకోండి, ఏదన్నా పవర్ లేకపోతే ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అనుకోండి, మరి ఎట్లా మీరు వాళ్ళతో ఫైట్ చేయగలిగారా? అందుకే మేము చాలా సార్లు అయిన ఇబ్బందులు, అందుకే మేము వాట్ ఎవర్ వి డూ అన్ని లీగల్ గా చేస్తాము. ఫస్ట్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాము, ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో, పోలీస్ బలగంతో అక్కడికి వెళ్ళి వాళ్ళని తొలగించి వీళ్ళకి అప్పగించడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ ఏ పుణ్యక్షేత్రాలన్నీ మీరు టేక్ ఓవర్ చేసి? మేజర్ శ్రీశైలం ఉందండి, దేవతల గుట్ట ఉన్నది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా మేము అక్కడ గుడి ఉండింది పైన గుట్ట పైన. లాస్ట్ టైం ఓపెన్ ల్యాండ్ ఒకటి అమ్మవారి టెంపుల్ పడిపోతే లాస్ట్ టైం అది ముత్యాలమ్మ గుడిగా, అది కూడా మేము కేసు ఫైల్ చేసినాము. జూబ్లీ హిల్స్ లా గుట్ట పైన ఆంజనేయ స్వామి గుడి ఉండింది, దాన్ని తీసేసి రాత్రి మాయమైపోయింది, గుడి మొత్తం మాయమైపోయి దాన్ని 14 ఎకరాలు ఏమో ఆన్, ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ష్యూర్, ఇట్స్ ఆన్ పేపర్ క్లియర్ గా ఉంది. అది ఎవరు ప్రైవేట్ బిల్డర్స్ కి దారాదత్తం చేసిండ్రు, వాళ్ళు బాగా అన్ని కట్టేసుకున్నారు. ఈ గుడిని గుట్ట పై నుంచి కిందకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత 14 ఎకరాల గుడి పోయి 500 గజాల గుడి అయిపోయింది అది. అక్కడ కూడా మేము పోలీస్ కంప్లైంట్, న్యాయ పోరాటం జరుగుతున్నది, దానికి కారణమైన వాళ్ళను మేము ప్రశ్నిస్తున్నాము. సో ఇదంతా చీకటి భాగవతంలో జరిగింది, చీకట్లో జరిగింది. ఇది మా డబ్బులు మారినాయట చేతులు, అందుకే కొందరు పెద్దల సహకారంతో అది జరిగిందట. సో ఇవన్నీ చీకటి గదిలో జరిగినవి కాక మేము పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం. మాకు అనుమానం ఉంది ఇట్లా వీళ్ళే బాధ్యులు అన్న వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తున్నాము.
మరి అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఇల్లులు కూడా కట్టుకుంటే ఎట్లా అవుతుంది? కట్టుకున్నారు, అయిపోయింది అది. మరి ఇప్పుడు కష్టమే కదా మీరు. కష్టమే ఉమ్, కష్టమే కానీ ఉమ్, మరి ప్రశ్నించడం ధర్మం కదండి. అది ఏ నిజమే. ఆ, ఆ, దేని ప్రకారంగా మీరు ఎవరిని అసలు అది ఎవరు మాయం చేసిండో కూడా తెలియదు. రాత్రి జరిగిపోయింది అది. ఓకే. ఆ దానికి సంబంధించి సపోర్ట్ చేసిండ్రు అన్న కొందరు పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము పిటిషన్ వేసినాము. అసలు ఆ బిల్డర్కి ఎవరు ఇచ్చిండ్రు, ఎవరు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, అవన్నీ జరుగుతున్నాయి, లీగల్ ఇష్యూస్. ఓకే. ఓకే. సో మీరు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవునండి. అక్కడ కూడా మీ మెంబర్స్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఈ తెలంగాణ వరకేనా? లేదు, మేము ఇక్కడ స్థాపించిన వాళ్ళం మేము ఉన్నాము. సో మా మాలాంటి వాళ్ళు ఉంటారు కదా ప్రతి చోట బాధితులు, గుడి భూముల విషయంలో కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటి ఇష్యూల్లో బాధితులు హిందువులను ఇప్పుడు మాల వేసుకుంటే అభ్యంతరం చెప్పి స్కూల్ యాజమాన్యం ఉంటుంది, కాలేజ్ యాజమాన్యం ఉంటుంది. ఓకే. బలవంతంగా చిన్నపిల్లల్ని స్కూల్లో బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చే గ్యాంగులు ఉంటాయి. ఇంకా చాలా చాలా ఉంటాయండి. ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రతి చోట మేము పోయి ప్రశ్నించలేం కనుక మాలాంటి వాళ్ళే అక్కడ కూడా వానరసేన సంఘం త్రూనే వాళ్ళు ప్రశ్నించడము, ఓకే. లీగల్ యాక్షన్ అవకాశం తీసుకోవడము. మేము అందరం టీం ఒకటే, కానీ ఎవరి ప్లేస్ లో వాళ్ళు పనిచేస్తాం. రీసెంట్ గా ఈ కాలేజీది ఏందండి ఇష్యూ? అక్కడ ఏంటి అంటే వేరే మతస్థులు ఉండటమా, ఏంటి జరిగింది? కాలేజ్ అతను హిందూ పేరే ఉందండి, యజమాన్యం పేరు. కానీ దిల్షుక్నగర్లో ఉంది, అతని బాగానే బ్రాంచెస్ ఉన్నాయి, చైన్. ఆయన దిల్షుక్నగర్ బ్రాంచ్ లో ఒక ముస్లిం లెక్చరర్ని అపాయింట్ చేసుకున్నాడు ఆయన. ఆమె ఏం చేస్తుంది, టీనేజ్ పిల్లల్ని, చిన్నపిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి దిశగా తీసుకుపోతుంది ఆమె. ఆ పిల్లలు ఎంతో హ్యాపీగా అమాయకంగా వాళ్ళ బుర్ఖాలు వేసుకోవడం, నేను బాగున్నాయి బుర్ఖాలు అనడం, ఇది నవ్వుతూ సంతోషంగా వాళ్ళ ఆ మార్గంలో తీసుకుపోతుంటే మేము వాళ్ళు యాజ్ యూజువల్ అందరి వరమైన ఇవాళ రేపు సరదా అయిపోయింది కదా వీడియో తీసి పెట్టడం, మా దృష్టికి ఆ వీడియో వచ్చింది, మేము ప్రశ్నించినాము. మా ముందైతే వాళ్ళు ఆమెను తీసేసిండ్రు. ఇది దే డిబార్డ్ హర్ ఫ్రమ్ ద డ్యూటీస్, దే రిమూవ్డ్ దెమ్. అయితే ఇంకా చాలా చైన్స్ ఉన్నాయి అవన్నీ. ఏది చార్మినార్లో ఒకటి ఉందట, అక్కడ బాగా జరుగుతున్నాయి అటువన్నీ. చార్మినార్ వింగ్ లో మొత్తం వాళ్ళేనట. మాకు ఫోటోలు కూడా వచ్చినాయి. కాలేజ్ పిల్లలు టార్గెట్, కాలేజ్ పిల్లలు టార్గెట్. మన హిందూ పేరు ఉంటే మన హిందూ పిల్లలు జాయిన్ అవుతారు కదా, వీళ్ళు టార్గెట్ చేసుకోవడం అని. ఇంకా మాకు అంత సమయం లేదండి, మాకు ఇష్యూస్ చాలా ఉన్నాయి. మా లిమిటెడ్, మా ఆర్థిక వనరులు కూడా లిమిటెడ్. మాకేం బ్లాక్ మనీ లేవు, అవార్డులు లేవు, రివార్డులు లేవు. మా సమయం కూడా లిమిటెడ్. మాకు జాబులు, బిజినెస్లు, వ్యక్తిగత జీవితాలను తర్వాత ఫ్రీ టైంని ఇక్కడ కేటాయిస్తున్నాం. సో మేము అన్ని కాలేజ్ చైన్స్కి మేము పోయి చూడలేకపోయినాం అనమాట. కానీ మేము దీనికి ఏంటంటే చార్మినార్ వింగ్ లో చాలా జరుగుతున్నాయి అదే కాలేజ్. మరి క్రిస్టియన్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి, వాటి మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా? లేదండి, మాకు కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చినాయి, మేము పోతాం అనమాట. మాకేం దృష్టికి రాలేదు అది. దాని బాధితులు కానీ పీడితులు కానీ అట్లాంటి ఎవరేమీ రాలేదు. 1-2 లవ్ జిహాద్ కేసులు వాళ్ళు అప్రోచ్ అయినాయి మాకు. కొందరు అప్రోచ్ అవుతారు మమ్మల్ని. ఒక లవ్ జిహాద్ కేసులు కూడా వాళ్ళ తల్లిదండ్రి కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ అప్రోచ్ అయితే కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. చాలా మటుకు ఆ పిల్లలు వినరు, ఆడపిల్లలు మారడానికి ఇష్టపడరు, వెనక్కి రావడానికి ఇష్టపడరు. ఇంకా అయినా మా ప్రయత్నం మేము చేస్తుంటాం, ఇంకా ప్రయత్నించడం మా ధర్మం. అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్.